సో బ్యాండ్ మేళంతో మరోసారి హిట్ కాంబినేషన్ రిపీట్ చేయడానికి రోషన్ అయితే రాబోతున్నారు. పెద్ద తెర మీద మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో బ్యాండ్ మేళం స్టోరీ విన్నప్పుడు మీకేమనిపించింది? అసలు ఈ స్టోరీలో కొత్తగా కంటెంట్ ఏం చూపించబోతున్నారు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి? తప్పకుండా కోడ్ తర్వాత ఎన్నో ఎన్నో కథలు వచ్చాయి. బట్ ఏ కథ చేయాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సతీష్ గారు బ్యాండ్ మేళం అనే కథతో వచ్చారు. అండ్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. ఎందుకంటే ఇలాంటి ఒక కథ, ఇందులో ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ నేను విన్నప్పుడు, నేను ఇలా సినిమాలు చూస్తాను కాబట్టి నాకు ఒక బావమర్దల కథ ఇలాంటి ఒక రూరల్లో అన్నప్పుడు ఎక్కడో అంటే ఒక ఉయ్యాల జంపాలనే నాకు గుర్తుంది. బట్ ఈ సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, బావమర్దల మధ్య ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్యామిలీ మధ్య ఆ ఫ్యామిలీ మధ్యలో ఉండే కనెక్షన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అండ్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఎప్పుడైతే కోన వెంకట గారు ఈ సినిమా చేస్తున్నారని తెలిసిందో ఒక ధైర్యం వచ్చింది. అండ్ నేను శ్రీదేవి మళ్ళీ పేరప్ అవుతున్నప్పుడు ఆ కాన్ఫిడెంట్ కూడా చాలా బాగుండింది. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రీమియస్ రోజు అంటే మొన్న ఓన్లీ మా క్రూ ఫ్యామిలీస్తో అందరం చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది ఆ సినిమా మీద. సో ఐ బిలీవ్ అంటే మన ఆడియన్స్ అందరూ కూడా యూనో ఒక రిలేటబుల్ కథ, ఒక మంచి కథ, అందరికీ చాలా దగ్గరయ్యే కథ తీస్తే వాళ్ళ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారని ఐ బిలీవ్. సో నేను అదే నమ్మి కథను ఓకే చేశాను. అండ్ బ్యాండ్ మేళం విల్ డెఫినెట్లీ బ్యాండ్ మేళం అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. నేనైతే అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. రేపే ప్రీమియస్ అండ్ ఎల్లుండే సినిమా రిలీజ్. ప్రతి ఒక్క స్టేట్లో రిలీజ్ అవుతుంది. సురేష్ బాబు గారు మా సినిమా ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నానండి. ఈ సినిమాలో కూడా చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ప్లే చేసినట్టు కనిపిస్తుంది. మీరైతే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసే కోడ్ సాంగ్ కూడా వచ్చేసింది. అంటే మీరు ఆ షూటింగ్లో మొత్తం ట్రైన్ అయిపోయినట్టున్నారు. సో కొత్తగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఎలా అనిపించింది? అదంతా ఎక్స్పీరియన్స్ బాగా అనిపించిందండి. డెఫినెట్గా బాగా అనిపించింది. అంటే నాకు బేసిక్గా ఇవన్నీ ప్లే చేయడం రాదు. సినిమా వర్క్షాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ నాకు కోన గారు ఇంటికి పంపించేసి నువ్వు జస్ట్ ప్రాక్టీస్ చేయమన్నారు. సో అలా దాంతో కొంచెం అలా ఏదో అలా సో శ్రీదేవితో కంఫర్ట్ అనిపించింది. సో ఇండస్ట్రీలో ఇంకా కొత్త స్టోరీలు కానీ కొత్తగా వాళ్ళతో చేయాలని చాలామందికి ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ ప్రాజెక్ట్ చేస్తే వీళ్ళతో చేయాలి, ఈ డైరెక్షన్లో ఈ డైరెక్టర్తోనే చేయాలి అని ఏమన్నా పెట్టుకున్నారా? అసలు లేదండి. అంటే కొత్త వాళ్ళతో ట్రై చేస్తున్నప్పుడు కొత్త యాక్టర్స్ని కూడా తీసుకొస్తుంటారు. కానీ మీరు ఆల్మోస్ట్ సీనియర్స్. ఇందులో ఉన్న ప్రతి యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే అండి. మీకు అందుకే చూసేటప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అందరు కొత్త వాళ్ళే. డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. డెఫినెట్లీ మ్యూజిక్ సాంగ్ కూడా హిట్ అయింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. విజయాన్ని ఉన్నాడంటే ఆ ధైర్యం సినిమాకి బ్యాక్ బోన్. ఐ ప్రామిస్ మీరు బ్యాండ్ మేళం చూసి వచ్చిన తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టిన విజయ్ అన్న అని అంటారు. ఎందుకంటే ఒక కొత్త జానర్ ఇది. వెరీ ఎనర్జెటిక్గా ఉన్న మాస్ సాంగ్స్, అంటే అన్న స్టైల్కి బయటకు వచ్చి మరీ కొట్టాడు ఈ సినిమాకి. అండ్ క్లైమాక్స్ అయితే పీక్స్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి మీ నుండి? 2 సినిమాలు సైన్ చేశానండి. స్లోగా మీకు అప్డేట్ ఇస్తాను. హీరోగా ఓకే. సో నెక్స్ట్ అంటే సలార్లో చేస్తున్నప్పుడు కానీ లేదంటే అలా పార్ట్ సీక్వెల్స్ ఉన్నాయి కదా, సో అందులో ఏమన్నా వెబ్ సిరీస్లు కానీ ఈ సినిమాల్లో మళ్ళీ చైల్డ్ రోల్స్ కానీ చేయడం ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు సలార్ 2 అయితే అప్పటి వరకు అంటే సలార్ 2 మళ్ళీ డ్రాగన్ తర్వాత సార్ అప్రోచ్ అయిన తర్వాత అది తెలియదండి. సో అంటే అది ఆబ్వియస్లీ నా చేతిలో లేదు. అండ్ ఐ డోంట్ నో టు. థ్యాంక్ యూ అండి. రోల్ ఏమైనా ఉందా? స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారి రోల్ చేయాలని ఉందండి.